బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో అసలు కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉందా అనే అనుమానం సామాన్య ప్రజలకు కలుగుతోందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. అభివృద్ధి జరగాలంటే విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు కావాలని జనసేన బీజేపీ కలిసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 5 నెలలు కాకముందే ప్రజలపై అనేక రకాలుగా బాదుడు కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంపు దానిలో భాగమే అని, బాబు షూరిటీ గ్యారంటీ ప్రారంభమైందని విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని రాష్ట్రానికి సంబంధించిన పోర్టులోకి రానివ్వటం లేదని అన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని అనుమానం ప్రజల్లో మొదలైందన్నారు. కాకినాడ పోర్టులో ఎవరైనా తీవ్రవాదులు వస్తే ఎవరు సమాధానం చెబుతారని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనడం ఆయన ప్రభుత్వాన్ని ఆయనే ప్రశ్నించుకున్నారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయడం మాత్రం మానుకోవాలని హితో పలికారు. అడపాదడప పోర్టులో బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఆ శాఖ నుంచి చెక్ పోస్టులు పెట్టారని, సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలోనే అక్కడ నిల్వ చేశారని ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మీడియాలో. సడన్గా మళ్ళీ నిన్న ఒక 5-6 రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తోట సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం అక్రమ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్త వచ్చింది. అవి కూడా నుంచి వస్తున్నాయని చెప్పినట్టుగా చూశాను. ఆ తర్వాత 4 రోజుల క్రితం అనుకుంటా 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్ లోడ్ చేస్తున్న షిప్ను కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాల్ని ఇచ్చింది అని కదా అర్థం. అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడు, ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది. ఒక నేరస్తుడిని లేదనంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి, లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు. అట్లాగే బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ షరతులు పెట్టింది. బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారెంటీ ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే దొంగ సొత్తు దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా. ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడ ఉంది? ఎవరి మధ్య ఈ ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తారు? ఎక్కడ ఏ పోర్టల్ లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే పెట్టింది. మరి ఈ చెక్ పోస్టులు దాటుకున్న బియ్యం మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళినాయి? అసలు గొడవల నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి? ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం. అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల
మళ్ళీ ఇది జరిగింది. నేనేం చెప్తా ఉన్నానంటే, ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటి? ఆయన షిప్లోకి వెళ్ళి L1 ఏదో షిప్, స్టెల్లా L1 అనే షిప్లోకి వెళ్ళి ఆయన స్వయంగా చూస్తున్న ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, మీడియాలో అంతా వచ్చింది. మరి ఆయన వెళ్ళగా డిప్యూటీ సీఎంని ఎలా ఆపారు? కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా పనిచేస్తే లూప్ హోల్స్ లేకుండా ముందుకి ఈ వ్యవస్థను తీసుకెళ్ళి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ చెక్ పోస్టులు పెట్టారు, ఆ సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరగవు? ఇప్పటికీ రేషన్ బియ్యం దందా జరుగుతుందనేది చాలా పత్రికలు, ప్రముఖమైన పత్రికలు అన్నింటిలో వస్తుంది. ఇవాళ పేపర్లు చూస్తే షాక్ కొట్టింది అందరికీ. అందులో ఎవరో అతీతం కాదు, తెల్ల కార్డు ఉన్నా, గులాబీ రంగు కార్డు ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయినా చంద్రబాబు దెబ్బ ప్రతి ఒక్కరి మీద పడుతుంది. బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. ఇందులో ఏమి అసలు ఆడు లేడు, ఈడు లేడు, ఎక్కడ ఏ తారతమ్యం లేదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన. వచ్చిన 5 నెలల్లో 15,485,36 రూపాయలు విద్యుత్ భారం వేసాడు ఆయన, ఛార్జీల భారం, క్రాప్ ఛార్జెస్గా కానీ లేకపోతే ఇతర వడ్డనలు కానీ అన్నీ చూస్తే 15,000 కోట్లు 5 నెలల్లో. సంపదలు సృష్టిస్తాను అంటే, అయ్యో అధికారంలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, ఈ సంపద సృష్టించడం మా చేత కాలేదని చాలాసార్లు మేము కూడా అనుకున్నాం. కానీ ఈ రకమైన సంపద అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికీ సృష్టించదు, ప్రజల మీద భారం వేసి. ఏకంగా 15,000 కోట్లు చిల్లర. పైగా ఏం చెప్తున్నారు? జగన్ గారి వాళ్ళంట. అంటే ఇంక దేనికైనా ఏదో అన్నిటికీ జెండు తిలాస్మిత్ అన్నట్టుగా మొత్తం ఎందుకురా పనిచేస్తాడితే జగన్ గారి వల్ల, ఇంక అన్నిటికీ ఆయనే. పాపం నిన్న ఆయన చెప్పారు, డిప్యూటీ సీఎం గారు ఆవేదనతో, ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు లేవు, బొత్తులు పెంచడం డబ్బులు లేవు అని. ఇవాళ చూస్తే తెల్లారి చూస్తే ఇగో విద్యుత్ ఛార్జీలు ఫుల్ బాధేశాడు చంద్రబాబు గారు.